సరే చెప్పండి రత్న గారు. ఏంటి ఒకే సీట్ అట? ఎవరికి? లోకేష్ గారా, చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా? ఇప్పుడు మాట్లాడుతున్న రేగడి గారు లాస్ట్ ఎలక్షన్ కి జస్ట్ అలా వైసీపీ కండువా వేసుకున్నారు. మళ్ళీ ఈ ఎలక్షన్ లో జస్ట్ అలా మళ్ళా జనసేన టీడీపీ కండువా వేసుకుంటారేమో తెలియదు. ఆయన మాటల్ని కూడా మేము ఆన్సర్ చేయాలి. మీరు చెప్పే మాటలు ఇక్కడ వింటుంటే అప్పటి నుంచి ఎంత కామెడీ చేస్తున్నారు. మీరు ఒక పక్కన అవుతున్నారు, మేము ఒక పక్కన అవుతున్నాం. కానీ రేగడి గారికి మాత్రం అర్థం కావట్లేదు. ఇంత నవ్వుతున్నారు, మనకు అవసరమా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అని. గతంలో కూడా ఇలాంటి నవ్వులు పాలయ్యే స్టేట్మెంట్లే కదా. వైనాట్ ఇస్తాను లక్ష్మణ్, నేను అడిగిన వెంటనే ఇస్తున్నాను కదా. సరే సరే ఇస్తాను, నేను ఇస్తాను. టైం వేస్ట్. చెప్తున్నప్పుడు ఇంతే మండింది వర్ణ గారు. మీరు అది ఆపలేకపోతే మీరు ఇది అవుతారు, ఇబ్బంది అవుతుంది. ఆయన మాట్లాడినప్పుడు నాకు ఇంతే మండుతా ఉన్నింది, కానీ నేను చాలా కూల్ గా ఉన్నాను. ఏంటంటే ఇంకొక మాట అంటున్నాడు, అమ్మని తిట్టినా బాధ లేదు, వాళ్ళకి కావాల్సిన డిప్యూటీ సీఎం పదవులు, వాళ్ళకి కావాల్సిన ఎమ్మెల్సీలని. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలమ్మా? సంతకాలు కావాలనా? సంతకాల సేకరణ కోసం నాన్న శవం కావాలనా? లేదంటే మీ జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మనాబూతులు ఇక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారి ఇంటర్వ్యూను, రఘువీరారెడ్డి గారి ఇంటర్వ్యూను వినండమ్మా. ఒక నిమిషం రాష్ట్ర కొద్ది మీరు ఫింగర్ లిఫ్ట్ చేయండి, మ్యూట్ లో పెట్టండి. ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇచ్చి మిగతా మ్యూట్ లో పెట్టండి. మీరు ఫింగర్ రైస్ చేయండి, నేను ఇస్తాను. రాష్ట్ర కొద్దు ఓకే మీరు మాట్లాడండి. వాళ్ళు ఆపారు, వాళ్ళు మ్యూట్ లో ఉన్నారు, మీరు మాట్లాడండి. సరే వాళ్ళు మ్యూట్ లో ఉన్నారు, మాట్లాడండి. వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని మాట్లాడే రైట్, కూటమినో జనసేన పార్టీనో క్వశ్చన్ చేసే రైట్ అయితే వీళ్ళిద్దరికి లేదేమో. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు వీళ్ళెప్పుడు ఆ వర్డ్ విత్డ్రా తీసుకోవాలి, ఆయన సస్పెండ్ చేయాలి, ఒక సీఎం గా ఉంటూ నవ్వుతున్నాడు. వాళ్ళు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు భార్య గురించి మాట్లాడుతుంటే